గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మెదక్ నియోజకవర్గ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న నిధుల సద్వినియోగం చేసుకుని చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు మంజూరైన నిధులతో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గ్రామ వనరులను వినియోగించుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని, ప్రతి గ్రామ పంచాయతీ తమ పరిధిలో ఉన్న సహజ వనరుల్లో స్థానిక ఆదాయ మార్గాలను గుర్తించి పంచాయతీ ఆదాయాన్ని పెంచుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం అయితేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలన్నారు. గ్రామ సభల్లో ప్రజల నుంచి వచ్చిన ప్రధాన సమస్యలను ప్రతి గ్రామ పంచాయతీ గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ రాబోయే 3 సంవత్సరాల కాలానికి గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ప్రణాళిక తయారీలో ప్రధానంగా 7 అంశాలపై వివిధ శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించుకోవాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గ్రామాల్లో మహిళా సంఘాల కార్యకలాపాలకు ఉపయోగపడే వివో భవనాల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక కేవలం పత్రాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి విద్యారావు, జెడ్పీసీఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, మిషన్ భగీరథ ఈఈ సంపత్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఒకటి యూనిట్ లాగా తీసుకొని మనం ఓవరాల్ ఎలా అక్కడి అభివృద్ధి చేయగలుగుతాం అదే ఉద్దేశంతో ఈ సమగ్ర ప్రణాళిక తయారు చేయడానికి మీకు పిలిపించడం జరిగింది. దీంతో భాగంగా మనకి ఎస్బిఎం రూల్స్ కానీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కానీ, ప్లస్ కొత్త వచ్చిన బీబీ రామ్జీ స్కీమ్ కానీ చాలా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు క్లారిటీ ఇచ్చాము. ఇంకా ఏమైనా మీకు అవసరమైతే మన జిల్లా ప్రశాసన తరఫు నుంచి కూడా ఎప్పటికెప్పుడు మనం మీకు సపోర్ట్ లో ఉండడానికి మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాం. సో ఎక్కడైనా అవసరమైతే వి విల్ బి డెఫినెట్లీ ప్రొవైడింగ్ సపోర్ట్ టు ద జీపీస్. కొన్ని కొత్త జీపీస్ ఉన్నాయి, కొన్ని చిన్న జీపీస్ ఉన్నాయి, వాటికి కొద్దిగా సపోర్ట్ కావాలంటే కాబట్టి సో ఫర్ దాట్ మన తరఫు నుంచి కూడా వి విల్ బి గివింగ్ ఆల్ ద సపోర్ట్ విచ్ ఇస్ రిక్వైర్డ్. బట్ మీ అందరికీ కోరిక, మీరు కూడా అందరూ వార్డ్ మెంబర్స్ కి కూడా సేమ్ మెసేజ్ ఇవ్వాలి. ఇక్కడే మనం అందరూ వార్డ్ మెంబర్స్ కి పిలిపించలేకపోయాము బికాస్ చాలా మంది అవుతారు కాబట్టి ఓన్లీ సర్పంచెస్ కి ప్లస్ సెక్రటరీస్ కి పిలిపించడం జరిగింది. మీరు మీ ఊరికి వెళ్ళి అందరూ వార్డ్ మెంబర్స్ కి పిలిపించి ఇట్లాంటివి చెప్పాలి. ఏ రకంగా మీకు ఇక్కడే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మొత్తం ప్రతి స్కీమ్ గురించి చెప్పడం జరిగింది. సేమ్ పద్ధతిలో వాళ్ళకి కూడా చెప్పి సంధాయించాలి. అప్పుడే మీకు ఊరికి ఒకటే ప్రణాళిక మీరు తయారు చేయగలుగుతారు. లేదంటే ఇప్పటివరకు జరిగిన పద్ధతి విధంగా చేయాలంటే అది కూడా మనం చేయవచ్చు, కానీ ఒకటి ఎఫెక్టివ్ గా చేయాలంటే ఇది అంతా మీరు దృష్టిలో పెట్టుకొని అంతా ఇంప్లిమెంట్ చేస్తేనే మా ఊరికి ఒకటి మోడల్ విలేజ్ లాగా అవుతుంది. సో ఆ కోరికతో మీ అందరికీ ఇక్కడే పిలిపించడం జరిగింది. అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ ఈ సెక్రటరీస్ కూడా ఈ మెసేజ్ అందరికీ ఇస్తే ఆ ఒకటే ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకా ఏమైనా మన తరఫు నుంచి సపోర్ట్ కావాలంటే వీఆర్ ఆల్వేస్ రెడీ. డిఎల్పిఓస్ కానీ, ఎంపీఓస్ కానీ, డిపిఓ గారు కానీ అందరూ మీకు సపోర్ట్ ఇవ్వడానికి ఇక్కడే ఉన్నారు. కాబట్టి వీ విల్ బి హెల్పింగ్ అండ్ గైడింగ్ యూ ఇన్ దిస్ ఎండెవర్. బట్ ఐ హోప్ అండ్ విష్ దట్ ఇది స్కీమ్ గురించి మా జిల్లాలో ఎస్పెషల్లీ మెదక్ డివిజన్లో ఒకటి మోడల్ మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. కంపౌండ్ వాల్ కానీ, మనకి అంగన్వాడీ సెంటర్ కానీ దీంతో పాటు ఇంకా కొత్త రకంగా మనం ఏమేమి బిల్డింగ్ కానీ ఏమేమి వర్క్ టేకప్ చేసుకోవచ్చు ఈ స్కీమ్ కింద అది మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ సెక్రటరీస్ ప్లస్ సర్పంచెస్కి పిలిపించాల్సిన ఉద్దేశం అది, సో దట్ అందరికీ క్లారిటీ ఉండాలి. బికాస్ కొంతమంది సర్పంచెస్ వచ్చినాక జీపీ బిల్డింగ్ అడుగుతున్నారు, కొంతమంది అంగన్వాడీ సెంటర్ అడుగుతున్నారు, కొంతమంది సరే మా ఊళ్ళో మహిళా సంఘాల భవనం లేదు, ఆ రకంగా ఉన్నాయి. కానీ దీంతో పాటు మీరు మీ ఊరు సంబంధించిన ఉన్న డబ్బులు పరంగా కానీ ఫస్ట్ మీ ప్రాపర్టీ ట్యాక్స్ డిమాండ్ చూసుకొని మీకు సొంత ఆదాయం ఎంత ఉంది, దానికి మీరు ఎలా పెంచగలుగుతారు, ఎలా రివైజ్ చేయాలి ట్యాక్సెస్, కొత్త ఉన్న భవనాలకి మీరు ఎలా అసెస్మెంట్ చేస్తారు, పాత ఉన్న వాటికి ఎలా చేస్తారు. దీంతో పాటు
ఉన్న గ్రాంట్స్ లో ఉన్న స్కీమ్స్ లో మీరు ఎలా బెటర్ వాడుకోవచ్చు. సో ఓన్లీ జీపీ బిల్డింగ్ ఒకటే కాదు, మనకి జీపీ బిల్డింగ్ కూడా అవసరం. కానీ దీంతో పాటు మీ ఊరికి ఒకటి మొత్తం యూనిట్ లాగా తీసుకొని, ఈసారి ఇది నా ఊరు కాబట్టి ఇక్కడే మహిళల గురించి ఇట్లాంటి సౌకర్యాలు ఉండాలి కాబట్టి ఇవి మనం చేయాలి. పిల్లల గురించి ఎట్లాంటివి ఉండాలి, రైతుల గురించి ఎట్లాంటివి ఉండాలి. సో మా ఒక ఊరికి యూనిట్ లాగా తీసుకొని మనం హోలిస్టిక్ గా ఒక ఫుల్ గా ఎలా డెవలప్ చేసుకోవచ్చు అది చెప్పించుకోవడానికి మీకు ఇక్కడ పిలిపించడం జరిగింది.